రాకేష్ శెట్కార్ నైట్ సర్కిల్ క్రికెట్ టోర్నమెంట్ 2025 సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్ నియోజకవర్గంలో జరిగిన రాకేష్ శెట్కార్ నైట్ సర్కిల్ క్రికెట్ టోర్నమెంట్ నిన్న రాత్రి ముగిసింది. ఇందులో భాగంగా మొదటి బహుమతిని జులూం టీం మరియు 2 బహుమతి ఎంకేసీ టీం గెలుపొందారు. ఇందులో భాగంగా ముఖ్య అతిథిగా శ్రీ నగేష్ కుమార్ శెట్కార్ పాల్గొనడం జరిగింది. మొదటి బహుమతి 50,000 రూపాయలు మరియు రెండో బహుమతి 22,222 రూపాయలు. ఇట్టి బహుమతులను రాకేష్ శెట్కార్ మరియు సాగర్ శెట్కార్ చేతుల మీదుగా ఇవ్వడం జరిగింది. ఇట్టి కార్యక్రమంలో సయ్యద్ యూనుస్, షుకూర్, మాజీ కౌన్సిలర్ సద్దాం, సాయి, చరణ్, గోపాల్, నందు, నుమాన్, వాకర్, మండల నాయకులు, కౌన్సిలర్లు తదితరులు పాల్గొన్నారు. నైట్ సర్కిల్ క్రికెట్ టోర్నమెంట్ను చూడడానికి వచ్చిన ప్రేక్షకులకు రాకేష్ శెట్కార్, సాగర్ శెట్కార్ కృతజ్ఞతలు తెలిపారు. నైట్ సర్కిల్ టోర్నమెంట్ తీసుకురావడం జాగ్రత్త. ఎవరున్నా కూడా మీకు మధ్యాహ్నం ఎవరికైనా పనులు ఉంటాయి, అవి ఉంటాయి. ఎందుకంటే పిల్లలందరూ 20, 30, 40 సంవత్సరాల వాళ్ళు అందరూ పని చేసే, ఉద్యోగం చేసే వివిధ విధాలుగా చాలా మంది వచ్చి అందరూ మధ్యలో కూర్చొని ఇదొక ప్రోగ్రామ్ క్రికెట్ టోర్నమెంట్ చేయాలని మేమందరం యువకులు, మన కుమార్, మన ఆర్గనైజింగ్ టీం, మన చరణ్, చాలా మంది ఒక 4 years గా ఒక ఆర్గనైజింగ్ టీం ఒక దగ్గరకు వచ్చి ఈ టోర్నమెంట్ చేయడం జరిగింది. సో తప్పకుండా అదే ప్రోత్సాహం మా తాతగారు ఇచ్చినందుకు మాత్రమే ఇది సీజన్ 1. తప్పకుండా ప్రతి సీజన్ దీన్ని పెద్దగా చేద్దామని చెప్తున్నాను. ఈ స్టేడియం అప్పారావు శెట్కార్ స్టేడియం అని పేరు పెట్టడం జరిగింది. మేము 10 కాలం 5 సంవత్సరాలు కాంగ్రెస్ ప్రభుత్వం ముందు కాబట్టి తప్పకుండా ఇది ఒక మినీ స్టేడియం గా చేసుకొని, ఇదే కాకుండా పెద్దలకి చెప్పి మన నారాయణఖేడ్ కి ఒక పెద్ద స్టేడియం తెచ్చుకుందామని చెప్తున్నాం. తప్పకుండా అందరూ మళ్ళొకసారి మీ అందరికీ ఆల్ ద బెస్ట్ చెప్తూ, మీ అందరి ప్రోత్సాహం ఈ యువకులకి తప్పకుండా ఏ యువకుడికి ఏ విషయంలో ఏ ఇబ్బంది ఉన్నా ఈ రాకేష్ శెట్కార్, ఈ సాగర్ శెట్కార్ ఉంటారని మీకు మరొకసారి చెప్తాను. ఈ అవకాశం నాకు ఇచ్చినందుకు తప్పకుండా మీ అందరికీ ఇంకోసారి ధన్యవాదాలు చెప్తున్నాను. ఎవరొచ్చినా స్టేజ్ పైకి రావాలి. ప్రభాకర్